జై చిరంజీవ. టీజర్ నచ్చిందా? గ్లిమ్స్. థ్యాంక్ యూ. బాస్కి అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ బర్త్డే. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ 70 years కాదు, ఇంకా చాలా బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై చిరంజీవ. థ్యాంక్ యూ. విక్కీ గారు ప్లీజ్. బాస్కి హ్యాపీ బర్త్డే అండి. విక్కీ గారు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, బట్ ఎస్ ఒక సూపర్ డూపర్ హిట్ని మనకి ఇవ్వబోతున్నారు అనమాట. వశిష్ఠ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్లిమ్స్. సో ఎస్ థ్యాంక్ యూ. ఆయనతో వర్క్ చేసే అవకాశం దక్కింది. మీకైతే ఎలా అనిపించిందండి? 70 అంటున్నాం కానీ మాకైతే అది కనిపించదు. వాట్ యు సే? 70th బర్త్డే అంటున్నాం కానీ మాకైతే అది కనిపించదు. ఎవరికి అనిపించదు అది, మీరు మెన్షన్ చేస్తే తప్ప, లేకపోతే అనిపించదు అసలు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు మాట్లాడాలి అంటున్నారు. ఇంకేమైనా ఏమడుగుదాం ఒకసారి వశిష్ఠ గారు. చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది చెప్పండి. అది 1 wordలో చెప్పాలండి అంటే చాలా అద్భుతంగా ఉంది. అది నేను ఒక లైన్లోనో స్టేట్మెంట్ అని చెప్పలేను. బికాస్ ఆయనతో వర్క్ చేసింది ఏది కూడా ఏ రోజు మర్చిపోలేను నేను. అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆయన నాకు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాట్లాడుతుందబ్బా, సినిమాతో మాట్లాడుకుందాం మనమైతే ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ వశిష్ఠ గారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సో అందరూ ఇంత ఉత్సాహంగా, మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎనర్జీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవినింగే విశ్వంబర టీజర్ చూశారు. సో అందరూ అద్భుతంగా గ్రాఫిక్స్ కానీ చిరంజీవి గారు కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. సో ఆ టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11:25కి మన టీజర్ రాబోతుంది. అంటే గ్లిమ్స్ టీజర్ కాదు, టైటిల్ గ్లిమ్స్ రాబోతుంది. సో రేపు 11కి మనం కూడా చిన్న ఫంక్షన్ చేస్తున్నాం. సో అభిమానులతో మిగతా విషయాలు ఆ సినిమా గురించి అక్కడ మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఆయనతో పనిచేయకముందు ఆయన సినిమాలు చూసి, ఆయన జర్నీని చూసి ఇంత దూరం వచ్చాం అందరం. సో ఆయనతో పనిచేశాక ఆయన గురించి దగ్గరగా చూసిన విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో ఇట్స్ టూ ఇయర్లీ. సో ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తాను. బట్ ఒక విషయం నాకు షేర్ చేసుకోవాల్సింది మీతో. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు. అక్కడి నుంచి దాదాపు 157 చిత్రాల ప్రయాణం. ఆయన టచ్ అయిన జోనర్ లేదు. అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బంధువు లాంటి చిత్రాలు. ఒకవైపు మాస్ డాన్సెస్, ఫైట్స్ ఉన్న యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తగడం మొగుడు, గ్యాంగ్ లీడర్, గరరామగుడు, రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిలిమ్స్ చేశారు. సో ఒక జనరేషన్ని ఒక ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు. స్టిల్ ఇప్పటికి కూడా మెగా 157 షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగు, ఆయన క్లాస్, మెగాస్టార్కి ఒక స్వాగు, ఒక క్లాస్ ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం. ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరు. ఒక స్టైల్గా అలా నుంచోవటం, ఓ లుక్ అలా ఇవ్వటం. మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది. గరానమ్మగుడు అంటే ఒక 1 మీద అలా నుంచుంటారు, గ్యాంగ్ లీడ్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచుంటారు, రౌడీ లీడ్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచుంటారు. పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అనేంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్తో. సో అంత అట్రాక్షను, అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం. పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అలాగే అభిమానులందరూ అభిమానంతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం. వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుష్మిత గారి చేతుల మీదుగా, మాధవి గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి. సో మీ అందరి తరపున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది. సో ఖచ్చితంగా రేపు 11:25 తర్వాత
కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది. సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి, గోవాలో ఉన్నారు చిరంజీవి గారు, ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పండి, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అండ్ అలాగే ఇంకొక విషయం, అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహు గారపట్ గారు అండ్ సుష్మిత కొనెదెల గారు, సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాటర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు. సో సాహు గారపాటి గారితో కలిసి, సో ఆవిడకి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను సుష్మిత గారు. అండ్ మై బ్రదర్ సాహు గారపాటి, సో ఇది 2వ ఫిలిం చేస్తున్నాం ఆయనతోటి, 2nd ఫిలిం. సో లవ్ యూ బ్రదర్. ఓకే, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ సో ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ పాపం చాలా చేస్తారు అభిమానులు. స్వామినాయుడు గారు కానీ గంగాధర్ టీం అందరి పేరు నాకు తెలియకపోవచ్చు. సో వాళ్ళందరికీ, గురుగారు అందరికీ, మీ అభిమానులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆయన కోసం వచ్చిన పెద్దలందరికీ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.